హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ఫార్మసిస్ట్ ఛానల్. ఈరోజు మనము లీవోసెట్ అనే ఈ సిరప్ గురించి డిస్కషన్ చేద్దాం. ఈ సిరప్ని మా పక్కింట్లో ఒక 6th క్లాస్ అమ్మాయి వాడింది అనమాట. సో వాడి అన్న నువ్వు మెడిసిన్ గురించి వీడియో చేస్తుంటావు కదా, ఈ సిరప్ గురించి చెప్పు, ఈ సిరప్ ఎందుకు పనికొస్తుందో చెప్పు అని చెప్పేసి అయితే నాకు ఇచ్చిపోయింది. సో మనం ఈరోజు ఆమె కోసము ఈ వీడియోని డిస్కషన్ చేద్దాం. జనరల్గా ఈ యొక్క లీవోసెట్ సిరప్ని కొన్ని రకాల అలర్జీ సిమ్టమ్ తగ్గడానికి కోసం రాస్తుంటారండి డాక్టర్స్, అలర్జీ సిమ్టమ్ తగ్గడానికి కోసం. ఓకే, మనం ఈరోజు ఈ లీవోసెట్లో ఉండే డ్రగ్ ఏంటి, ఆ డ్రగ్ ఎలా పనిచేస్తూ ఉంటుంది, దాని డోస్ ఏంటి, సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటో మొత్తం డిస్కషన్ చేద్దాం. అలాగే అసలు అలర్జీ సిమ్టమ్స్ అంటే ఏంటి, అవి ఎన్ని రకాలుగా ఉంటాయి, ఎందుకు వస్తూ ఉంటాయి అనేది కూడా డిస్కషన్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ అసలు మనము అలర్జీ సిమ్టమ్స్ అంటే ఏంటి, ఎందుకు వస్తే డిస్కషన్ చేద్దాం. ఓకేనా, అప్పుడు మనకు ఈ సిరప్ గురించి మనం మాట్లాడుకుంటే మీకు అర్థమవుతుంది. ఓకేనా అండి, ఫస్ట్ మనం చూసుకుంటే కనుక అలర్జీ సిమ్టమ్స్ అంటే ఏంటి అసలు. జనరల్గా మీరు గమనిస్తే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో బూజు దులుపుతున్నాం అనుకోండి, డస్ట్ క్లీన్ చేస్తున్నాం అనుకోండి, ఆ డస్ట్ మీద పడింది అనుకోండి, పొరపాటున పడ్డప్పుడు కొన్ని రకాల సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి. ఓకే, మీకు తెలిసినవి అవన్నీ కూడా సింపుల్. ఫస్ట్ కొంతమందికి తుమ్ములు వస్తాయి, ముక్కు గారుతా ఉంటుంది, ఆ డస్ట్ కంట్లో పడితే కళ్ళు మంటలు మంతాయి, కళ్ళు దురద పెడుతుంటాయి. కొన్నిసార్లు స్కిన్ మీద పెడితే స్కిన్ ర్యాషెస్ వస్తుంటాయి, దద్దుర్లు, ర్యాషెస్, గోకడం, అటువంటి కండిషన్. ఇంకొంతమందికి సడన్గా హై ఫీవర్ వస్తూ ఉంటుంది, అటువంటి కండిషన్స్. కొంతమందికి గజ్జి ఉందనుకోండి, ఆల్రెడీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ గజ్జి ఉంటే వాళ్ళకు రాత్రిపూట విపరీతమైన గోకుడు. ఇవన్నీ కూడా అలర్జీ సిమ్టమ్సే. ఓకేనా అండి, మరి ఈ అలర్జీ సిమ్టమ్స్ రావడానికి కారణాలు ఏంటి అంటే సింపుల్. ఎప్పుడైతే మనకు బయట నుంచి ఒక క్రిమి లోపలికి పోతుందో, శరీరం మీద పడుతుందో, అప్పుడు లోపల హిస్టమైన్స్ అనే కెమికల్ రియాక్షన్స్ అనేవి జరుగుతుంటాయి అనమాట. హిస్టమైన్స్ అనేవి ఒక కెమికల్ మెసెంజర్స్ అనమాట. అవి రిలీజ్ అవుతాయి. అవి రిలీజ్ అయినప్పుడు ఇక దానికి సంబంధించిన ఇక అన్ని సిమ్టమ్స్ బయటకు వస్తూ ఉంటాయి. ఓకేనా అండి, మనం చెప్పుకున్నాం ఇప్పుడు ముక్కు గారడం, తుమ్ములు, దురద, ఇవన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఓకే, సో అప్పుడు మనము షాప్ దగ్గరికి వెళ్తాం లేదా డాక్టర్ దగ్గరికి వెళ్తాం. డాక్టర్ అప్పుడు మనకు యాంటీ హిస్టమైన్స్ సంబంధించిన డ్రగ్స్ రాస్తుంటాం అనమాట. యాంటీ హిస్టమైన్స్ లేదా యాంటీ అలర్జీకి సంబంధించిన డ్రగ్స్ కానీ మెడిసిన్స్ కానీ రాస్తూ ఉంటారు. దాంట్లో భాగంగానే ఆ అమ్మాయికి లీవోసెట్ సిరప్ అనేది రాశారు. దాంట్లో భాగంగా డాక్టర్లు కొంతమందికి ఈ లీవోసెట్ సిరప్ కూడా రాస్తూ ఉంటారు. లీవోసెట్ సిరప్ మనం చూసుకుంటాం కనుక దీంట్లో మనకు లీవోసిట్రిజిన్ అనే డ్రగ్ ఉంటుంది. లీవోసిట్రిజిన్, ఈ లీవోసిట్రిజిన్ వచ్చేసి 5 mlకి 2.5 mg ఉంటుంది దీంట్లో, ఈ సిరప్లో. ఇది మనకు హెడ్రో వాళ్ళ డ్రగ్స్ అనమాట, హెడ్రో కంపెనీ సంబంధించింది. ఈ సిరప్ కాస్ట్ వచ్చేసి 100 రూపీస్, 60 ml 100 రూపీస్ ఉంది. ఓకే, సో మరి ఈ సిరప్ ఎలా పనిచేస్తుంది డిస్కషన్ చేద్దాం. లీవోసెట్లో మనకున్న డ్రగ్ వచ్చేసి లీవోసిట్రిజిన్. లీవోసిట్రిజిన్ అనేది ఒక యాంటీ హిస్టమైన్ డ్రగ్. ఓకే, మనం ఏం చెప్పుకున్నాం ఇంతకుముందు, శరీరంలో మనకు ఈ అలర్జీ సిమ్టమ్స్ రావడానికి కారణము హిస్టమైన్స్ అనేది కెమికల్ మెసెంజర్స్ రిలీజ్ అవ్వడం వల్లనే వస్తుందని చెప్పుకున్నాం కదా. ఈ సిరప్ తాగడం వల్ల ఆ కెమికల్ మెసెంజర్స్ అనేది స్టాప్ అయిపోతాయి, దానివల్ల సిమ్టమ్స్ అన్నీ తగ్గిపోతాయి. ఓకేనండి, సింపుల్ అలా. మరి ఈ సిరప్ని ఎలా వేసుకోవాలి, ఎంత డోసులో వేసుకోవాలంటే జనరల్గా 6 years ఎబోవ్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ సిరప్ని, ఈ డ్రగ్ని 5 mg మించకుండా వేసుకోవాలి. రోజుకు 5 mg మించకుండా వేసుకోవాలన్నమాట. ఓకేనా అండి, 6 years బిలో ఉన్న పిల్లలు అయితే వాళ్ళకి ఇంకా డోస్ ఫిక్స్ చేయలేదండి, ఇక 3 ml 2.5 అట్లా వేస్తూ ఉంటారు. ఓకేనండి, ml లాగా వేస్తూ ఉంటారు. ఎబోవ్ 6 years అయితే 5 mg 1 time వేసుకోవచ్చు. ఓకే, మరి ఎక్కువ దురద ఉంది 2 times వేసుకోవాలంటే కొన్నిసార్లు 2 times కూడా ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. ఎక్కువైతే 1 time వేసుకుంటే సరిపోతుంది. ఆ 1 time కూడా రాత్రిపూట వేసుకోవాలి. ఓకే, అయితే తర్వాత ఒకవేళ పొద్దున వేసుకుంటాము, పొద్దున మనకు దురద వచ్చింది, మరి అప్పుడు వేసుకోవద్దా అంటే పొద్దున కూడా వేసుకోవచ్చు. అయితే దీనివల్ల ఏంటంటే ఒక డ్రాబ్యాక్ ఉంది. ఏంటి అంటే ఈ సిరప్ వాడడం వల్ల మనకు అలర్జీ సిమ్టమ్స్ అనేవి తగ్గిపోతాయి. వెరీ గుడ్, బాగుంది. తర్వాత కొద్దిగా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయండి. ఏంటి అంటే ఈ సిరప్ తాగడం వల్ల లేదా ఈ లీవోసెట్ మెడిసిన్ వేసుకోవడం వల్ల కొద్దిగా డ్రౌజినెస్ ఉంటుంది, మత్తులాగా అనిపిస్తుంది, కొద్దిగా స్లీపీనెస్, నిద్ర వచ్చినట్టు అనిపిస్తుంటుంది, డిజినెస్ ఉంటుంది, లేజీగా ఉంటాం. ఓకేనా అండి, అందుకని ఎక్కువగా పగటిపూట వేసుకోవద్దని చెప్తూ ఉంటారు, అందుకే రాత్రిపూట వేసుకొని చెప్తుంటారు అనమాట. ఓకే, కొద్దిగా మత్తులాగా నిద్ర వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది. తర్వాత మెయిన్ ఇంపార్టెంట్, ఈ సిరప్ తాగి లేదా ఈ మెడిసిన్ వేసుకొని పెద్దవాళ్ళు డ్రైవింగ్ చేయడం, కార్ డ్రైవింగ్, బస్ డ్రైవింగ్ లాంటివి చేయొద్దు. ఓకేనా, మత్తు వస్తుంది కాబట్టి కొద్దిగా ప్రమాద అవకాశం ఉంటుంది. తర్వాత ఇక స్టూడెంట్స్ ఈ సిరప్ తాగి ట్యాబ్లెట్ వేసుకొని పోయి మీరు ఎగ్జామ్ రాయొద్దు. ఎగ్జామ్ రాసి ఎగ్జామ్ సెంటర్లో పోయి నిద్రపోతారు. ఓకేనా, ఓకే, చూసుకోవాల్సిన అవసరం ఉంది, చూసుకోండి జాగ్రత్తగా. ఓకే, ఇక సైడ్ ఎఫెక్ట్స్ విషయానికి వస్తే మనం చెప్పుకున్నది కొంచెం డిజినెస్ లాగా అనిపిస్తుంటుంది. నెక్స్ట్ ఇక బెనిఫిట్స్ విషయానికి వస్తే
బెనిఫిట్స్ అంటే మనం చెప్పుకునే ఇంతకుముందు మనం చెప్పుకున్న అలర్జీ సింప్టమ్స్ అన్నీ కూడా తగ్గిపోతూ ఉంటాయి. కాంట్రా ఇండికేషన్స్ ఏమన్నా ఉన్నాయంటే కాంట్రా ఇండికేషన్స్ పెద్దగా ఏమీ లేవండి. సో ఇది వాడుతున్నప్పుడు యాంటీ హిస్టమైన్‌లో మీరు డ్రగ్ వాడుతున్నప్పుడు ఇదొక డ్రగ్గే వాడాలి. ఇంకా మళ్ళీ వేరే దీని రిలేటెడ్‌గా ఉన్నాయయితే వాడొద్దు. ఓకే. ఇప్పుడు సిట్రజిన్ ఉంది. లెవోసిట్రజిన్, హైడ్రాక్సీ నైట్రోక్లోరైడ్, ఫెనరమైన్ మాలియేట్ అన్నీ కూడా ఒకే కేటగిరీ కిందకి వస్తాయి. ఇది వాడుతున్నప్పుడు మళ్ళీ మీరు వేరే వాడొద్దు. ఎందుకంటే ఇంక డోస్ ఎక్కువైపోయి ప్రమాదం ఉంటది కాబట్టి. ఓకే. అది గుర్తుపెట్టుకోండి. రైట్. సో ఇది ఫ్రెండ్స్ లివోసిట్ అనే సిరప్ గురించెల్లి. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్‌గా అనిపించింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేషన్ అనిపిస్తేనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో మీరు గమనిస్తే యూట్యూబ్‌లో అనేక రకాల వీడియోస్ ఉన్నాయి. కామెడీ వీడియోస్ ఉన్నాయి. ఇంకేదో రకరకాల వీడియోస్ ఉన్నాయి. కానీ హెల్త్ సంబంధించిన వీడియోస్ అనేవి తక్కువ ఉంటాయి. హెల్త్ మనకు అవసరం. వీడియోస్ కూడా తక్కువ ఉంటాయి. ఎవరు చేయరు. మనం చేస్తున్నాం అది. సో అందుకని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఉపయోగపడుతుంటే టైం పాస్ లాగా చూసినా సరే మీరు ఏదో ఒక విషయం కొత్త విషయం నేర్చుకుంటారు. ఓకే. సో దానికోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఫ్రీగా మంచిగా. ఎటువంటి అభ్యంతరం లేకుండా. తర్వాత వాట్సాప్‌లో ఛానెల్ కూడా ఉంది. నేను కింద లింక్ ఇస్తాను. వాట్సాప్ ఛానెల్ ఫాలో అవ్వండి. లేదు మీరు నాతోని మెసేజ్ చేయాలి, చాటింగ్ చేయాలనుకుంటే ఇన్‌స్టాగ్రామ్ ఐడీని కింద ఇస్తానండి. సాయి నిషివా ముద్రాజ్ అనే ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఉంటుంది. ఆ ఇన్‌స్టాగ్రామ్‌నికి ఫాలో చేసి అక్కడి నుంచి మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. మెసేజ్ చేస్తే నేను మీకు రిప్లై ఇస్తాను. ఓకే. సో థాంక్ యూ ఫ్రెండ్స్.